వేదం అంటే భారతీయులకి చాలా ప్రీతి. ఎందుకంటే మన సనాతన ధర్మానికి సంస్కృతికి మూలం వేదమే. ఇతిహాసాలని పురాణాలని కూడా మనం ఎందుకు గౌరవిస్తామంటే వేదంలో చెప్పిందే మనకు అర్థమయ్యేటట్టు చెప్పింది కనుక వాటికి గౌరవం. అందుకే వేదం మన దృష్టిలో భగవంతుడి రూపమే. భగవంతుడు ధరించిన ఒక శబ్ద రూపం వేదం. అందుకే వేదం ఎవరు తయారు చేయలేదు. ఋషులకి తపస్సుకి వినిపించాడు భగవానుడు. వాళ్ళు విన్నారనకూడదు, వినిపించాడు. తపస్సు వల్ల వాళ్ళకు వచ్చిన అతీంద్రియ ప్రజ్ఞకి వినబడిన శబ్దరాశి వేదము. అంటే భగవానుడే శబ్దముగా వినబడ్డాడు. ఎందుకంటే దృశ్య జగత్తు చాలా ఉంది మనం సృష్టించనిది, అవునా లేదా? కొండ, కోన, రాతి, రప్ప, ఆకాశం ఎవరు సృష్టించారు? అలాగే మనం సృష్టించిన ఒక శబ్దం కూడా ఉంటుంది. అలా మనం చూడలేని దృశ్యములు ఉంటాయి, మనం వినలేని శబ్దములు ఉంటాయి. మామూలు చెవితో వినలేనివి తపస్సు ద్వారా మాత్రమే వినగలవే ఒక శబ్దరాశి ఉంది, దాని పేరు వేదము.